గోవింద 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 గోవింద. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సుగ్రీవాదియుతం శ్రీశం భస్మాంగావృతమీశ్వరం మహేంద్ర సమం ధ్యాయేత్ కిష్కింధాకాండ ఉత్తమే. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. వసంతుని విజృంభణ వలన పంపా సరోవర తీరంలో రామచంద్రుడు అధికమైనటువంటి శోకాన్ని పొందుతున్నాడు అని మనం చెప్పుకుంటూ ఉన్నాం. అక్కడ ఉన్నటువంటి పుష్పములు, వృక్షములు ఇవన్నీ కూడా శోకాన్ని కలిగిస్తూ ఉంటే, ఇప్పుడు మందమారుతం ఏ విధంగా రామచంద్రుని దుఃఖాన్ని కలుగజేస్తూ ఉన్నది, రామచంద్రుడు ఏ విధంగా ఆ మందమారుతం వలన దుఃఖాన్ని పొందుతున్నాడు అనే విషయాన్ని చెబుతూ ఇలా అంటూ ఉన్నారు. అక్కడ అంటే సుఖాన్ని కలుగజేయవలసినటువంటి వాయువు అగ్నిలాగా దుఃఖాన్ని కలిగింపజేస్తూ, వేడిగా అంటే చల్లదనాన్ని కలిగించవలసినటువంటి వాయువు యొక్క స్వభావము అక్కడ వేడిగా ఉంది పంపా సరోవర తీరంలో, రామచంద్రునికి అలా అనిపిస్తున్నది అని చెప్పి అలా అంటూ, ఆ గాలికి ఎప్పుడూ ఆ స్వభావం ఉంటుందా అనంటే అలా కాదు అని అంటూ ఉన్నారు. సదా సుఖమహం మన్యే యం పురా సహ సీతయా మారుతస్స వినా సీతాం శోక సంజననో మమ. అంటే సాధారణంగా ప్రియమైనటువంటి వారు దగ్గర ఉన్నప్పుడు అన్నీ కూడా అంటే దుఃఖమైనటువంటి సన్నివేశాలైనా సరే సుఖకరంగా ఉంటాయి. ఆ ప్రియమైనటువంటి వారు దూరమైనప్పుడు ప్రతి సన్నివేశము కూడా దుఃఖకరంగానే ఉంటుంది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ చెబుతూ ఉన్నారు. అంటూ రామచంద్ర ప్రభు అంటూ ఉన్నాడు, పూర్వము పంచవటిలో ఉన్నప్పుడు సీతయా సహా అహం యం యదా సుఖం మన్యే. సీతయా సహా సీతతో పాటు ఉండగా ఏదైతే సుఖంగా అనిపించాయో, ఏ దృశ్యాలైతే సుఖంగా కనిపించాయో, సహ మారుతః అంటే అదే గాలి, అంటే సీతమ్మ వారితో పాటు ఉన్నప్పుడు ఈ అరణ్యవాసంలో చల్లగా ఉన్నటువంటి ఆ గాలియే ఇప్పుడు సీతాం వినా సీత లేకపోవడం చేత మమ శోక సంజననః నాకు శోకాన్ని కలిగిస్తున్నదయ్యా అంటున్నారు. లక్ష్మణ, చల్లటి మందమారుతం, ఆ మలయ పర్వతాల్లో చందన సుగంధాన్ని తీసుకొని వస్తున్నటువంటి ఆ చల్లని మందమారుతము సీతతో కలిసి ఉన్నప్పుడు చాలా సుఖంగా అనిపించింది ఇదే వాయువు. కానీ ఇప్పుడు ఇదే వాయువు సీతాం వినా సీత లేకపోవడం చేత సుఖంగా తోచినటువంటివన్నీ కూడా, సుఖంగా తోచినటువంటి ఆ వాయువు ఇప్పుడు అగ్ని సదృశంగా నన్ను దుఃఖాన్ని కలుగజేస్తున్నది, నాకు ఈ విధమైనటువంటి బాధను కలుగజేస్తున్నది అని చెప్పనంటున్నారు. అంటే సీతమ్మతో ఉన్నప్పుడు ఏవేవైతే సుఖంగా రామచంద్ర ప్రభు భావించాడో అవన్నీ కూడా సీత లేనప్పుడు తనకు దుఃఖాన్ని కలిగింపజేస్తున్నాయి అని అన్నాడు. ఇలా రామచంద్ర ప్రభు దుఃఖానికి కారణం ఏమిటి అని అంటే సీతా అమ్మవారి యొక్క సాన్నిహిత్యం. వారిద్దరి మధ్య ఉన్నటువంటి పరస్పరమైనటువంటి అన్యోన్యమైనటువంటి ప్రేమ, అనురాగం ఏదైతే ఉందో ఆ అనురాగము ఈరోజు అమ్మవారు కనిపించకపోవడం చేత తాను అంత సంతోషకరమైనటువంటి దృశ్యాలను చూస్తూ కూడా ఆ గాలి, చల్లటి గాలి కూడా రామచంద్ర ప్రభువుకు దుఃఖాన్ని కలిగిస్తుంది అని అన్నారు. ఇక్కడ అంతరార్థాన్ని గమనిస్తే సీతమ్మ ఎవరయ్యా? సాక్షాత్ లక్ష్మీ స్వరూపం. లక్ష్మియే సీతమ్మ. లక్ష్మీయుక్తుడైనటువంటి వాడే శ్రీరాముడు. శ్రీరామ అంటే లక్ష్మీయుక్తుడైనటువంటి వాడు. అటువంటి సీతమ్మ ఈరోజు లేదు, రాముడు మాత్రమే ఉన్నాడు. అలా శ్రీ లేనటువంటి వాడు అంటే లక్ష్మీయుక్తుడైనటువంటి వాడు దుఃఖాన్ని ఎప్పుడూ పొందడు. అలక్ష్మీయుక్తుడు అంటే లక్ష్మీ లేనటువంటి వాడు సుఖాన్ని ఎప్పుడూ కూడా పొందడు. కనుక లక్ష్మీయుక్తమైనటువంటి శ్రీరామచంద్ర ప్రభువు తాను సీతమ్మతో ఉన్నప్పుడు పొందినటువంటి సుఖాలన్నీ కూడా ఇప్పుడు సీతమ్మ దూరమైనది కనుక సీతా వియోగం చేత తాను ఈ సుఖాలన్నీ కూడా, ఆ సుఖాలన్నీ కూడా తనకు దుఃఖాలుగానే కనిపిస్తూ ఉన్నాయి. ఆ విధంగా రామచంద్ర ప్రభువు వారిద్దరి మధ్య ఉన్నటువంటి అన్యోన్యత ఇక్కడ చక్కగా తెలుపబడుతూ ఉన్నది. అలా అంటూ తాం వినా సవిహంగో యః పక్షీ ప్రణదితస్తదా వాయస పాదపగతః ప్రహృష్టమభినర్దతి.
పంపావనాల్లో ఉన్నటువంటి పక్షులు కూడా తనకు శోకాన్ని కలిగిస్తున్నాయి అని చెప్పి లక్ష్మణుడితో అంటూ ఉన్నారు స్వామి. అంటూ తదా అప్పుడు విహంగ, ఆకాశము, విహంగ అంటే ఆకాశములో ఎగిరేటటువంటివి, విహంగ అంటే ఆకాశమునకు వెళుతున్నటువంటిదై, అంటే పైకి ఎగురుతూ ఉన్నటువంటిదై, ప్రణదిత యహ పక్షి, అరచినటువంటి ఏ పక్షి అయితే ఉందో, సహవాయస ఆ కాకి, తాం వినా సీత లేనప్పుడు పాదపగత ప్రహృష్టం అభినర్దతి. పాదప అంటే వృక్షములు, పాదపగత వృక్షము కొమ్మ మీద కూర్చొని ఉండి, ప్రహృష్టం అభినర్దతి ఆనందంగా కూస్తూ ఉన్నది. అంటే ఆనాడు పంచవటిలో ఉన్నప్పుడు ఆకాశంలోకి ఎగురుతూ వెళుతూ తన యొక్క కఠోరమైనటువంటి ధ్వని చేత అరుస్తూ ఉన్నటువంటి కాకి సీతా వియోగాన్ని తెలియజేసింది. అలా మా ఇద్దరి వియోగాన్ని తెలియజేసినటువంటి ఆ కాకి ఈనాడు పంపా సరోవరంలో తాను ఆ వృక్షం మీద కూర్చొని ఆనందంగా కూస్తూ ఉన్నది. అలా పంపావనాల్లో వృక్షం మీద కూర్చొని ఆనందంగా కూస్తూ ఉన్నటువంటి ఆ కాకి, తన రెక్కలు విదులుస్తూ సంతోషంగా అరుస్తూ ఉన్నటువంటి ఆ కాకి సీత లభిస్తుంది అనేటటువంటి అంశాన్ని సూచిస్తున్నదయ్యా లక్ష్మణ అని చెప్పి రామచంద్ర ప్రభు చెబుతూ ఉన్నాడు ఇక్కడ. అంటే ఆకాశంలో ఎగురుతూ, ఆకాశం వైపు ఎగురుతూ ఉన్నటువంటి కాకి కఠోరమైనటువంటి ధ్వనితో అరిస్తే అది కీడును కలుగజేస్తుంది. అలాగే వృక్షం మీద కూర్చొని ఉన్నటువంటి సంతోషకరమైనటువంటి ఆ అరుపును విన్నప్పుడు అది సీతమ్మ వారి యొక్క లభ్యత గురించి, సీతమ్మ లభిస్తుంది అనేటటువంటి అంశాన్ని గురించి చెబుతోంది అని అన్నారు. దీన్నే శకునము అన్నారు. శకునము అంటే పక్షి, అంటే పక్షుల యొక్క గమనము, పక్షులు ప్రయాణించేటటువంటి దిక్కు, అలాగే పక్షుల యొక్క స్థితిని బట్టి వచ్చేటటువంటి అరుపు, దీనిని బట్టి కొన్ని ఫలితాలు అనేటటువంటి వాటిని చెప్పారు. వాటిని శకునము అని అన్నారు. మనకు అగ్నిపురాణంలో శకునాధ్యాయము అని ఒకటి ఉంటుంది. ఆ శకునాధ్యాయంలో ఈ పక్షుల యొక్క గమనాన్ని, దిక్కును, అవి ఉన్నటువంటి స్థానాన్ని బట్టి ఏ రకమైనటువంటి ఫలితాలు మనకు కలుగుతాయి, లాభాలు కలుగుతాయి, నష్టాలు కలుగుతాయి అనేటటువంటి అంశం చక్కగా మనకు అక్కడ చెప్పబడుతుంది. అలాగే ఇక్కడ రామచంద్ర ప్రభు అంటూ ఉన్నారు లక్ష్మణస్వామితో, ఆనాడు ఆకాశానికి ఎగురుతూ ఉన్నటువంటి ఆ కాకి సీతా వియోగాన్ని సూచిస్తే, నేడు పంపా తీరాల్లో వృక్షాల మీద కూర్చొని ఉన్నటువంటి ఈ కాకి చక్కగా సీతమ్మ లభిస్తుంది అనేటటువంటి సంతోషకరమైనటువంటి అరుపును అరుస్తూ ఉన్నదయ్యా అని ఆ వృక్షం మీద కూర్చొని సంతోషంతో అరుస్తూ ఉన్నటువంటి ఆ పక్షి గురించి చెబుతూ ఉన్నారు. అంటూ ఇలా అన్నారు, ఏష వై తత్ర వైదేహ్యాః విహగ ప్రతిహారకః పక్షీమాం తు విశాలాక్ష్యాః సమీపముపనేష్యతి. ఏషవై తత్ర వైదేహ్యాః, తత్ర అంటే ఆనాడు, విహగః ఆకాశానికి ఎగురుతూ, వైదేహ్యాః ప్రతిహారకః అంటే సీతాదేవి అపహరింపబడుతుంది అని అపహరణకు కారణమైనటువంటి ఏషః పక్షి, ఈ పక్షి, మాం నన్ను విశాలాక్ష్యాః సమీపం ఉపనేష్యతి, విశాలమైనటువంటి నేత్రములు కలిగినటువంటి సీతమ్మ వద్దకు నేడు తీసుకొని వెడుతుంది అని రామచంద్ర ప్రభు అంటూ ఉన్నారు. అంటే ఆ వృక్షం మీద కూర్చొని ఉన్నటువంటి కాకి అరుపు సీతమ్మ లభిస్తుంది అనేటటువంటి శుభసూచకాన్ని తెలియజేస్తున్నది అని చెప్పి రామచంద్ర ప్రభువుల వారి ఆంతర్యాన్ని ఇక్కడ లక్ష్మణస్వామికి చెబుతూ, పూర్వము భార్యావియోగాన్ని కలుగజేసినటువంటి ఈ కాకే ఇప్పుడు సంతోషకరమైనటువంటి అరుపులు అరుస్తూ ఉన్నది. కాబట్టి ఈ కాకి విశాలాక్షి అయినటువంటి సీతమ్మ దగ్గరకు నన్ను తీసుకొని వెడుతుంది అని చెప్పి ఇక్కడ సంకేతాన్ని చెబుతున్నాడు. ఏషవై తత్ర అని ఒక మాట అన్నారు ఇక్కడ. ఏషవై తత్ర అంటే అదే కాకి. ఏ కాకి? పూర్వం పంచవటిలో ఉన్నప్పుడు ఏ కాకి అయితే ఆకాశానికి ఎగురుకుంటూ వెళ్ళిందో, మరి అదే కాకి ఇప్పుడు పంపావనాలలో ఉన్న వృక్షముల మీద కూర్చొని శుభాన్ని తెలియజేస్తున్నదా అని అంటే ఇక్కడ జాతి సామాన్యాన్ని మనం తీసుకోవాలి. అంటే సమానమైనటువంటి జాతి, సమానమైనటువంటి రూపము, సమానమైన గుణము ఉన్నటువంటిది అని మనం ఇక్కడ గ్రహించాలి. అదే కాకి అని మనం సరిగ్గా చెప్పలేం. కనుక ఇక్కడ ఏషవై తత్ర అనంటే ఆ కాకి సాదృశ్యమైనటువంటి, అంటే ఆనాడు ఒక కాకి సీతా వియోగాన్ని తెలియజేసింది, ఈనాడు ఇదే పంపా వృక్షాల మీద కూర్చొని ఉన్నటువంటి కాకి శుభసూచకమైనటువంటి సంకేతాన్ని తెలియజేస్తున్నది అని చెప్పి ఇక్కడ చెబుతూ ఉన్నారు. తర్వాత అంటూ ఉన్నారు, పశ్య లక్ష్మణ సన్నాదం వనే మద వివర్ధనం పుష్పితాగ్రేషు వృక్షేషు ద్విజానాముపకూజతాం. ఓ లక్ష్మణ, వనే పుష్పితాగ్రేషు వృక్షేషు,
అరణ్యంలో పుష్పించినటువంటి బాగా చివర్లు కలిగినటువంటి గొప్ప వృక్షాలు ఉన్నాయంటే వృక్షముల యొక్క చివర్లో చక్కగా వికసించినటువంటి పూలతో నిండినటువంటి వృక్షాలు పంపా సరోవరంలో ఉన్నాయి. అక్కడ ఉపకూజతాం ద్విజానాం సన్నాదం, ఉపకూజతాం అరుస్తూ ఉన్నటువంటి కూస్తూ ఉన్నటువంటి ద్విజానాం పక్షులు, ద్విజ శబ్దానికి పక్షి అని అర్థం. అంటే మొదట గుడ్డుగా ఒక జన్మ, ఆ గుడ్డు నుంచి పిల్ల బయటపడడం రెండవ జన్మ, ఇలా 2 జన్మలు కలిగినటువంటిది కనుక ద్విజన్మ అని ద్విజ అనేటటువంటి పేరుతో చెప్పారు. కాబట్టి ద్విజ అంటే పక్షులు. ద్విజానాం ఉపకూజతాం సన్నాదం, అలా ఆ చెట్ల మీద కూర్చొని అంటే చక్కగా వికసించినటువంటి పుష్పములు ఉన్నటువంటి వృక్షముల మీద కూర్చొని కూస్తూ ఉన్నటువంటి సన్నాదం అరుపులు ఏ విధంగా ఉన్నాయి అంటే మద వివర్ధనం, నాలో ఉన్నటువంటి మత్తును పెంపొందేటటువంటి విధంగా, కామమును పెంపొందించేటటువంటి విధంగా ఉన్నాయి లక్ష్మణ చూడు అని చెప్పి అంటూ ఉన్నారు. అంటే ఆ పంపావనాల్లో చక్కగా ఎత్తైనటువంటి వృక్షములు ఉన్నాయి, ఆ వృక్షములు చక్కగా పుష్పించి ఉన్నాయి. అలా పుష్పించినటువంటి ఆ వృక్షం మీద ఉన్నటువంటి పక్షుల యొక్క సమూహాలన్నీ కూడా ధ్వనులు చేస్తూ ఉన్నాయి. ఆ ధ్వనులన్నీ ఏ విధంగా ఉన్నాయి అని అంటే సీతా వియోగంలో ఉన్నటువంటి రామచంద్ర ప్రభువుకు ఇంకా అధికమైనటువంటి శోకాన్ని కలిగిస్తూ ఉన్నాయి. ఎందుకంటే అమ్మవారు దొరకలేదనేటటువంటి బాధతో, అమ్మవారు కనిపించలేదనేటటువంటి బాధతో రామచంద్ర ప్రభు ఆ అరణ్యాలన్నీ కూడా వెతుకుతూ ఉన్నాడు. అలా సీతమ్మ వియోగం చేత దుఃఖాన్ని పొంది ఉన్నటువంటి వాడైన ఆ రామచంద్ర ప్రభువుకి వసంతుడు ఈ పక్షుల యొక్క అరుపుల ద్వారా సీతమ్మను వెతుకుతూ ఉన్నటువంటి రాముణ్ణి గేలి చేస్తున్నటువంటి విధంగా అనిపిస్తున్నది అని చెప్పి రామచంద్ర ప్రభువు లక్ష్మణస్వామితో ఇలా అన్నాడు. విక్షిప్తాం పవనేనైతాం असौ तिलकमञ्जरीं षट्पदः सहसाभ्येति మదోద్ధూతామివ ప్రియాం. ఇకపోతే ఆ పంపావనాల్లో ఉన్నటువంటి వృక్షముల మీద ఉన్నటువంటి తుమ్మెదల గురించి చెబుతూ ఉన్నారు. అంటే రామచంద్ర ప్రభువుకు ఏ సుందరమైనటువంటి దృశ్యాన్ని చూసినా సీతమ్మయ్య గుర్తుకొస్తున్నది. అలా సీతమ్మ గుర్తుకొచ్చినప్పుడల్లా కూడా బాధపడుతూ ఇవి ఇంత స్వేచ్ఛగా ఉన్నాయి కదా, ఇలా స్వేచ్ఛగా సుఖంగా సంతోషంగా నాతో గడపాల్సినటువంటి సీతమ్మ, నాతో ఉండవలసినటువంటి సీతమ్మ రావణుని చేత అపహరించబడి దుఃఖాన్ని పొందుతున్నది అని సీతమ్మ దుఃఖాన్ని తలుచుకొని రామచంద్రుడు దుఃఖాన్ని పొందుతూ ఉన్నాడు. ఇది వారిద్దరి మధ్య ఉన్నటువంటి అన్యోన్యమైనటువంటి దాంపత్య బంధం. అదే అంటూ ఉన్నారు ఇక్కడ ఆయన. అసౌ షట్పద, షట్పద అంటే 6 కాళ్ళు కలిగినటువంటివి తుమ్మెదలు. అసౌ షట్పద, ఈ తుమ్మెద పవనేన విక్షిప్తాం ఏతాం తిలకమంజరీం, పవనేన విక్షిప్తాం, ఆ చల్లటి గాలి అలా వీస్తున్నప్పుడు ఆ గాలి తాకిడికి ఆ తిలక వృక్షముల యొక్క పూలన్నీ కూడా, పూల గుత్తులన్నీ కూడా కదులుతూ ఉన్నాయట. ఇక్కడ ఆ తిలక వృక్షముల యొక్క పుష్పగుచ్చములన్నీ కూడా అలా కదులుతూ ఉంటే మదోద్ధూతాం ప్రియాం ఇవ సహసా అభ్యేతి, అంటే వాటి మీద తుమ్మెదలు వాలుతూ ఉన్నాయి. అలా వాలుతున్నటువంటి ఆ తుమ్మెదలు ఎప్పుడైతే ఆ పూలగుత్తి అటు ఇటు కదులుతుందో అలా కదులుతూ ఉన్నప్పుడు ఇవి కూడా వాటిని అనుసరించి అటు ఇటు కదులుతూ ఉన్నాయంట. అలా కదలిక ఎలా ఉందయ్యా అనంటే మదోద్ధూతాం ప్రియాం ఇవ సహసా అభ్యేతి. మదోద్ధూతాం ప్రియా అంటే కామవశురాలైనటువంటి తన ప్రియురాలిని వెంబడిస్తున్నటువంటి ప్రియుని వలె ఈ తుమ్మెదలు ఆ పుష్పాలని అనుసరిస్తూ ఉన్నాయ్యా, అంతటి ఆనందాన్ని పొందుతూ సంతోషంగా ఉన్నాయి అన్నారు. ఈ తిలక పుష్పములు అనేటటువంటిది ఔషధ గుణములు కలిగినటువంటి ముఖ్యమైనటువంటి వృక్షాలు. అందులో తిలాభాని పుష్పాణి అంటే తిలలు అంటే నువ్వులు, నువ్వుల పుష్పములు ఏ విధంగా అయితే ఉంటాయో ఆ విధంగా చక్కగా గుత్తిగా పూసినటువంటి పుష్పములు కలిగినటువంటి వాటిని తిలక వృక్షము అని అన్నారు. వీటిని మనం ఆయుర్వేదంలో చూస్తే నిఘంటువుల్లో అనేక చోట్ల అంటే భావప్రకాశం అనేటటువంటి నిఘంటువులో పుష్పవర్గలో, ధన్వంతరి నిఘంటువులో ఆమాది వర్గలో, రాజనిఘంటువులో కరవీరాది వర్గంలో ఈ తిలక వృక్షానికి సంబంధించినటువంటి గొప్ప ఔషధ గుణాలు, అలాగే వాటిని వినియోగించడం ద్వారా శరీరంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి రుగ్మతలు ఏ విధంగా తొలగిపోతాయి అని చెప్పి ఆ తిలక వృక్షం యొక్క విశేషణమైనటువంటి అంశాలన్నీ కూడా అక్కడ చక్కగా ప్రస్తావన చేశారు. ఆ విధంగా అది కూడా ఏమిటి అంటే వసంతంలో విశేషంగా అవి నువ్వుల పూల వలె గుత్తులు గుత్తులుగా పూలు కలిగి ఉంటాయి ఆ తిలక వృక్షం. మనం వసంత ఋతువు గురించే ఇక్కడ చెప్పుకుంటూ ఉన్నాం. వసంత ఋతువులో ఉన్నటువంటి పంపా సరోవర వైభవాన్ని చెబుతూ ఉన్నారు రామచంద్ర ప్రభువు. కనుక వసంత ఋతువులో అలా గుత్తులు గుత్తులుగా ఉన్నటువంటి ఆ పూలన్నీ కూడా చక్కగా
ఆ పూల మీద ఉన్నటువంటి తుమ్మెదలు అవి సంచారము వాటిని చూసినటువంటి రామచంద్ర ప్రభువు దుఃఖానికి లోనయ్యి ఉన్నాడు అని అన్నారు. ఇకపోతే పద్మపురాణంలో ఒక వాక్యం ఉంది. ఈ తిలక వృక్షముల యొక్క పుష్పముల చేత చైత్రమాసంలో కృష్ణపక్షంలో ఎవరైతే మహావిష్ణువుని ఆరాధన చేస్తారో వారికి పునర్జన్మ ఉండదు అని కూడా ఒక వాక్యం మనకు కనిపిస్తూ ఉంటుంది. అలా అంతటి విశేషమైనటువంటి ఆ తిలక వృక్షాల మీద వాలుతున్నటువంటి తుమ్మెదలను చూసి ఆ తుమ్మెదలు ఆ గాలికి కదులుతున్నటువంటి పుష్ప సమూహాన్ని అనుసరిస్తున్నటువంటి విధంగా అటు ఇటు కదులుతూ ఉంటే ఆ తుమ్మెదలను చూసినటువంటి రామచంద్ర ప్రభువు సీత లేనటువంటి నన్ను ఇవి గేలి చేస్తున్నట్టుగా ఉన్నాయి, రాక్షసుని చేత అపహరించబడినటువంటి సీతను వెతకడానికి ఏ రకమైనటువంటి ప్రయత్నము చేయటం లేదు రామచంద్ర ప్రభువు అని అవి తనను గేలి చేస్తూ ఉన్నటువంటి విధంగా ఉన్నాయి అని చెప్పి లక్ష్మణుడితో అంటూ ఉన్నాడు. కామినామయమత్యంతమశోకశోకవర్ధనః స్తబకైః పవనోక్షిప్తైః తర్జయన్నివ మాం స్థితః. ఇకపోతే ఆ పంపా సరోవరంలో అశోక వృక్షములు ఉన్నాయి. ఆ అశోక వృక్షములు ఎలా ఉన్నాయి అంటే కామినాం అత్యంతం శోకవర్ధనః, కాముకులైనటువంటి వారికి అధికమైనటువంటి శోకాన్ని కలిగించేటటువంటివి. అలాంటి శోకాన్ని కలిగించేటటువంటి ఈ అయం అశోకః, ఈ అశోక వృక్షము పవనేన ఉక్షిప్తై, గాలి చేత కదల్చబడుతున్నటువంటి స్తబకై, చక్కటి పుష్పములు కలిగినటువంటి పుష్ప గుత్తుల చేత మాం తర్జయన్నివ స్థితః, నన్ను భయపెడుతున్నటువంటి వాటి వలె ఉన్నాయి యా లక్ష్మణ అని అంటూ ఉన్నారు. ఇవన్నీ కూడా మానవ ప్రకృతి చేత స్వామి పొందుతున్నటువంటి దుఃఖం. రామచంద్ర ప్రభువు ధీరోద్ధాతుడైనటువంటి వాడు, ధీరుడైనటువంటి రామచంద్ర ప్రభువు దుఃఖాన్ని పొందటం లేదు. సీతమ్మకు కలిగినటువంటి దుఃఖాన్ని తలుచుకొని తాను ఇంతటి సుందరమైనటువంటి సన్నివేశాలు తనతో కలిసి దర్శించవలసినటువంటి తల్లి తనతో లేదు అని చెప్పి రామచంద్ర ప్రభువు దుఃఖాన్ని పొందుతున్నాడు అని అంతరంగా మనం గ్రహిస్తూ ఉండాలి. ఇక్కడ అన్నారు అశోక వృక్షాలు ఏమిటయ్యా అంటే అత్యంతం అశోక శోకవర్ధన, ఇవి పేరుకు మాత్రమే అశోకాలు. అశోకము అనంటే శోకము లేనిది, శోకము కలిగించినటువంటిది. మరి ఈ అశోక వృక్షమేమో శోకాన్ని కలిగిస్తూ ఉన్నది, పేరుకు మాత్రమే ఇవి అశోక వృక్షాలు తప్ప శోకాన్ని కలిగిస్తూనే ఉన్నాయి ఇవి. కనుక వియోగంలో ఉన్న వారికి అధికమైనటువంటి శోకాన్ని కలిగించేవి, పేరుకు తగ్గ విధంగా ఇవి లేవు అని చెబుతూ ఈ అశోక వృక్షాలు గాలికి కదిలినప్పుడల్లా కూడా ఆ పూల గుత్తలు ఇలా వంగి రామచంద్ర ప్రభువుని భయపెడుతూ ఉన్నటువంటి విధంగా ఉన్నాయట. అలా శోకాన్ని కలిగించినటువంటి పేరును పెట్టుకొని శోకాన్ని కలిగిస్తున్నటువంటి ఈ వృక్షాలు కూడా రామచంద్ర ప్రభువుకు దుఃఖాన్ని కలిగిస్తూ ఉన్నాయి. అమీ లక్ష్మణ దృశ్యంతే చూతాః కుసుమశాలినః విభ్రమోత్సిక్త మనసః సాంగరాగానరాయివ. ఓ లక్ష్మణ, ఈ మామిడి వృక్షాలని చూసావా? చూత వృక్షములు అంటే మామిడి వృక్షాలు. ఆ మామిడి వృక్షములు ఎలా ఉన్నాయి? కుసుమశాలినః, పూలతో ప్రకాశిస్తున్నటువంటి అమీచూతాః, ఈ చూత వృక్షములు విభ్రమోత్సిక్త మనసః, శృంగార విలాస గర్వితములైనటువంటి మనస్సులు కలిగినటువంటి వాడు, సాంగరాగాహ, చక్కటి అంగరాగములతో కూడినటువంటి నరా ఇవ దృశ్యంతే, మనుష్యుని వలె కనిపిస్తున్నాయి అన్నాడు. ఇక్కడ సాంగరాగాహ అనంటే అర్థం ఏమిటి అనంటే శరీరమునకు పూసుకునేటటువంటి సుగంధ ద్రవ్యములు ఏవైతే ఉన్నాయో ఆ లేపనములు సా అంగరాగములు అని పేరు. సా అంగరాగాహ, అంగరాగములతో పాటు అంటే చక్కగా లేపనం చేసుకున్నటువంటి సుగంధ ద్రవ్యములు పరిమళములను అద్దుకున్నటువంటి వాడు ఏ విధంగా ఉంటాడో అలాగే చూతహ అంటే త్రాగబడునది అనేటటువంటి అర్థం. అలా ఈ మామిడి వృక్షాలు ఎలా ఉన్నాయి అనంటే ఆ మామిడి చెట్లన్నీ కూడా చక్కగా పుష్పించినటువంటి విలాసముల చేత, వసంత ఋతువులో మామిడి వృక్షాలు పుష్పించి ఉంటే చక్కగా ఆ చెట్లను చూడడానికి చాలా అందంగా మనోహరంగా సుందరంగా ఉంటాయి. అవన్నీ ఏ విధంగా కనిపిస్తున్నాయి రామచంద్ర ప్రభువుకు అంటే ఆ వికసించినటువంటి పుష్పముల చేత ఆ పూతలంతా కూడా కలిగినటువంటి మామిడి వృక్షములు శరీరానికి సుగంధ ద్రవ్యములు అలుముకున్నటువంటి వాడి వలె చాలా సుందరంగా సుగంధ పరిమళ భరితంగా కనిపిస్తూ ఉన్నాయి. అలా నిండుగా పూసినటువంటి ఈ మామిడి చెట్లు వాటి యొక్క ప్రకాశం చేత ఆ సుందరమైనటువంటి దృశ్యాలను చూసిన రామచంద్ర ప్రభువు దుఃఖాన్ని పొందుతూ ఉన్నాడు. ఎందుకు దుఃఖాన్ని పొందడు అనంటే వసంతకాలము అనేటటువంటిది మన్మధునికి చాలా ప్రియమైనటువంటి కాలం.
మన్మధుడు వీటినే బాణాలుగా వాడుకుంటాడు. అందుకే అన్నారు అరవిందం అశోకంచ చూతంచ నవమల్లిక నీలోత్పలంచ పంచైతే పంచబాణస్య సాయకాహ. అంటే మన్మధుడికి ఒక 5 బాణాలు చెప్పారు. ఏమిటయ్యా అవి అని అంటే అరవిందము, అశోకము, చూతము, నవమల్లిక, నీలోత్పలములు అని 5 చెప్పారు. ఇక్కడ అరవిందము అంటే కలువలు, అలాగే అశోకము మామిడి, విరజాజి నల్ల కలువలు, ఇవి బాణములుగా కలిగినటువంటి వాడట మన్మధుడు. ఇవి ఏం చేస్తాయి? ఈ బాణములు అధికమైనటువంటి శోకాన్ని కలిగిస్తాయి వియోగంలో ఉన్నటువంటి వారికి. అందులో ఒక చోట అంటారు కూడుడిగించున శోకము వాడించును మల్లె మర్రి వివర్ణత జేయుంచుడంగ చూతము తలంపుల్ జోడించును దమ్మి చంపంజూచున్ కలువల్. అంటే ఈ 5 బాణములు కూడా ఏం చేస్తాయి అనంటే అశోకము, శోకాన్ని కలిగించినటువంటి చెట్టు శోకాన్ని కలిగిస్తూ ఉంటుంది. అలాగే మల్లె వాడిపోయేటటువంటి విధంగా చేస్తుంది. అంటే చూడడానికి చాలా సన్నగా ఉంటాయి ఆ సన్నజాజులు, కానీ వాటి యొక్క చివర బాణం ములికి వలె ఉండి అవి వియోగం పొందినటువంటి విరహుల యొక్క హృదయాలకు గుచ్చుకొని వారికి దుఃఖాన్ని కలుగజేస్తూ ఉంటుంది. అలాగే మామిడి వన్నె మారుస్తుందట. ఎలాగా అంటే ఆ మామిడి పూతను చూసినప్పుడు ప్రియురాలు గుర్తుకొచ్చినటువంటి ప్రియుడు తాను ఏ విధంగా అయితే దుఃఖాన్ని పొందుతాడో శతగ్ని వలె ఇది 100 మందిని ఒకేసారి బాధ కలిగిస్తుందన్నాడు. కమలం, ఆ యొక్క విచ్చుకున్నటువంటి కమలము విష్ణు చక్రం లాంటిది. అది ఏ విధంగా అయితే అసుర సంహారం చేస్తుందో మన్మధుడు ఈ కమలముల చేత మన్మధుడు విరహులందరినీ కూడా మట్టు పెడతాడట. అలాగే కలువలు ఏం చేస్తాయి? చంపంజూచున్ కలువలు అంటే కలువలు గదలాగా ఉండి ఆ యముని గద ఏ విధంగా అయితే మృత్యువును కలుగజేస్తుందో అలా మృత్యు సదృశమైనటువంటి వేదనను కలుగజేస్తూ ఉంటాయి అని ఈ బాణములు చెప్పాడు. వీటి భావములు ఎలాగ ఉంటాయి అంటే ఉన్మాదన స్థాపనశ్చ శోషణ స్తంభనస్తదా సమ్మోహనశ్చ కామస్య పంచబాణా ప్రకీర్తితాః. అక్కడ ఉన్మాదము, తాపనము, శోషణము, స్తంభనము అనేటటువంటి గుణములు చెబుతూ ఉన్నారు. సమ్మోహనము అనేటటువంటి 5 స్థితులను, ఆ స్థితుల చేత కూడా మన్మధుడు వీటిని కూడా బాణములుగా వాడతాడు. ఉన్మాదము అంటే అర్థం ఏమిటి అని అంటే చిత్త చాంచల్యము, చిత్తం భ్రమించడం. అలాగే తాపనము బాధ కలిగించడం, శోషణము సొమ్మసిల్లిపోయేటటువంటి విధంగా చేయడం, స్తంభనము ఆటంకపరచడం, సమ్మోహనము మోహింపజేయడం అనేటటువంటి లక్షణాలు. కనుక మన్మధుడు ఇక్కడ తన 5 బాణాలతో కూడా ప్రకృతిలో ప్రవేశించి ఆ ప్రకృతి కూడా వసంతుడు కనుక తనకు తోడుగా ఉంటే ఇంకా అధికమైనటువంటి దుఃఖాన్ని కలుగజేస్తాడు. అలా వసంతంలో ప్రవేశించినటువంటి వాడై వియోగంలో ఉన్నటువంటి విరహులకు అధికమైనటువంటి దుఃఖాన్ని కలుగజేస్తాడు. మరి మన్మధుడు ఎక్కడ ఉంటాడు? మన్మధుడు అంటే అంతరంగంలో ఉండేటటువంటి వాడే. ఆ అంతరంగంలో ఉండేటటువంటి అనుభూతులు, మనిషి యొక్క అంతరంగంలో ఏ అనుభూతులు అయితే ఉంటాయో వాటినే మన్మధుడు అని అన్నారు. అంటే ఈ మనిషి చాలా తన లోపల ఉన్నటువంటి తలపులు ఏవైతే ఉన్నాయో వాటి ద్వారానే మన్మధుడు తనను వశం చేసుకుంటాడు మనిషిని. అందుకని ఇక్కడ అన్నారు మనిషి మనస్సు ఏదైతే ఉందో అదే మన్మధుడి విల్లట. మరి 5 బాణములు అన్నారు కదా ఆయనకు ఉన్నటువంటివి, అవి ఏవి అంటే పంచేంద్రియములే 5 బాణములుగా చెప్పారు. ఈ ఇంద్రియములే బయట ఉన్నటువంటి వస్తు జ్ఞానాన్ని అంతటినీ తీసుకొని మనస్సుకి ఇస్తాయి. కనుక ఈ ఇంద్రియముల ద్వారా పొందినటువంటి విషయ జ్ఞానమే మనస్సు. కనుక ఆ విల్లు ఉంది, ఆ విల్లుకు బాణాలు ఏవి అంటే ఈ 5 ఇంద్రియములు. మరి ఈ బాణాన్ని ఎలా కట్టాలి? బాణాన్ని కట్టడానికి ఒక వింటి తాడు కావాలి కదా. మరి అదేమిటి అనంటే ఈ బాణం అనేటటువంటి మనస్సు, అంటే ఆ మనస్సు అనేటటువంటి ధనస్సుకి అనుసంధానం చేయడానికి ఒక వింటి నారి కావాలి. దానికి ఏముంది అంటే ఇంద్రియ స్పందనను మనస్సుకు చేర్చేటటువంటి నాడి ఏదైతే ఉందో ఆ నాడియే వింటి నారి అని అన్నారు. అంటే శబ్ద రూప రస గంధ స్పర్శ అనేటటువంటి వాటికి లొంగుతాడు మనిషి. అంటే అనకూడనటువంటివి వినకూడనటువంటివి వినడం, చూడకూడనటువంటివి చూడడం, తినకూడనటువంటివి తినడం, ఆలోచించకూడనటువంటివి ఆలోచించడం, ఇటువంటి వాటి పట్ల అధికమైనటువంటి వ్యామోహం చేత తాను లొంగిపోతాడు. అలా మనిషి లొంగి పతనానికి, ఆ లొంగుబాటుతనం అనేటటువంటిది, ఆ లౌల్యము మనిషి పతనానికి దారి తీస్తుంది. కనుక ఇక్కడ మన్మధుడు ఎలా వశం చేసుకుంటాడు అని అంటే మనసులో ఉండేటటువంటి ఆ కోరికల ద్వారానే వశం చేసుకుంటాడు అని చెప్పంటూ ఉన్నారు. అంటూ తద్వారా ఏర్పడినటువంటి అనుభూతి ఏదైతే ఉందో, అంటే ఇంద్రియము ఒక వస్తువు విషయ జ్ఞానాన్ని మనకు కలిగిస్తుంది, ఆ విషయ జ్ఞానం మనసుకు చేరుతుంది, ఆ మనసు పొందేటటువంటి అనుభూతి చిత్త చాంచల్యాన్ని కలుగజేస్తుంది. ఈ విధంగా
మన్మధుడు అనేటటువంటి ఆ మనస్సులో ఉండేటటువంటి అనుభూతి, ఆ మనస్సు అనేటటువంటి విల్లు, పంచేంద్రియములు అనేటటువంటి బాణములు, వీటిని అనుసంధానం చేసేటటువంటి ఆ వింటి నారి, ఇవన్నీ కూడా చక్కగా మనిషికి ఈ విధంగా అనుభూతిని ఏర్పరిచి చిత్త చాంచల్యాన్ని కలుగజేసి లొంగుబాటు చేతనాన్ని పొందుతిస్తాయి. కనుక ఈ విధంగా లొంగుతాడు. కనుక మన్మధుడు పోని ఏ విధంగా ఆకారాన్ని ఉన్నాడు అంటే అనంగుడు, ఆయనకి ఏ శరీరము లేదు. మన్మధుడికి శరీరం లేదు, శరీరం లేదు, తన దగ్గర ఉన్నటువంటి బాణాలకి స్థిరమైనటువంటి దృఢత్వం లేదు. అలా ఏమాత్రం పటుత్వం లేనటువంటి ఆయుధాలు, శరీరమే లేనటువంటి వాడు అయినప్పటికీ కూడా మన్మధుడు తన వసంతునితో, తన స్నేహితుడైనటువంటి వసంతునితో కలిసి అధికమైనటువంటి దుఃఖాన్ని కలిగిస్తాడు అని చెప్పి ఇక్కడ ప్రకృతిలో ఉన్నటువంటి ఆ సుఖము, ఆ సౌందర్యం అంతా కూడా దుఃఖాన్ని కలుగజేస్తూ ఉన్నది. అలా వసంత ప్రకృతిలో మన్మధుని విజృంభణ వలన సీతావియోగం చేత దుఃఖాన్ని పొంది ఉన్నటువంటి రాముడు ఈ వసంతంలో ఉన్నటువంటి శోభ చేత అధికమైనటువంటి దుఃఖాన్ని పొందుతూ ఉన్నాడు అని అక్కడ ప్రకృతి అంతా కూడా ఈ విధంగా చెబుతున్నది. ఇలా సీతమ్మ పట్ల ఉన్న అనురాగం చేత రామచంద్ర ప్రభువు పొందుతున్నటువంటి దుఃఖాన్ని తెలియజేసేటటువంటి ఈ శ్లోకాలను మనం ఒకసారి పారాయణ చేసుకుందాం. సదా సుఖమహం మన్యే యం పురా సహ సీతయా మారుతః స వినా సీతాం శోక సంజననో మమ తాం వినా సవిహంగః యః పక్షీ ప్రణదితస్తదా వాయసః పాదపగతః ప్రహృష్టమభినర్దతి ఏష వై తత్ర వైదేహ్యాః విహగః ప్రతిహారకః పక్షీ మాం తు విశాలాక్ష్యాః సమీపముపనేష్యతి పశ్య లక్ష్మణ సన్నాదం వనే మద వివర్ధనం పుష్పితాగ్రేషు వృక్షేషు ద్విజానాముపకూజతాం విక్షిప్తాం పవనేనైతాం అసౌ తిలకమంజరీం షట్పదః సహసాభ్యేతి మదోద్ధూతామివ ప్రియాం కామినామయమత్యంతం అశోకశోకవర్ధనః స్తబకైః పవనోక్షిప్తైః తర్జయన్నివ మాం స్థితః అమీలక్ష్మణ దృశ్యంతే చూతాః కుసుమశాలినః విభ్రమోత్సిక్తమనసః సాంగరాగా నరాయివ. ఇతి శ్రీమద్ రామాయణే ఆదికావ్యే కిష్కింధాకాండే ప్రథమ సర్గే 7 శ్లోకాః. చక్కగా శ్లోకపారాయణం పూర్తి చేసుకున్నాం. ఇప్పుడు క్షమాప్రార్థనలతో మంగళాంతంగా ఈ కార్యక్రమాన్ని పరిపూర్ణం చేసుకుందాం. యదక్షర పదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. శ్రియకాంతాయ కళ్యాణనిధయే నిధయేర్తినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం.